హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి కామెడీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే దుర్లభ్ ప్రసాద్కి దూసరీ షాదీ. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్ స్టార్ట్ అవర్ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మూవీ స్టార్టింగ్ లో మనకు వారణాసిలో జీవిస్తున్నటువంటి దుర్లభ్ ప్రసాద్ ని చూపించడం జరుగుతుంది. తను వారణాసిలో సెలూన్ నడుపుతూ ఉంటాడు. ఈ దుర్లభ్ ప్రసాద్ ఫ్యామిలీ గురించి మాట్లాడాలి అంటే, దుర్లభ్ ప్రసాద్ వైఫ్ తన కొడుక్కి జన్మనిచ్చే సమయంలోనే చనిపోయి ఉంటుంది. అప్పటి నుంచి కూడా దుర్లభ్ ప్రసాద్ మరొక పెళ్లి చేసుకోకుండా తన కొడుకుని పెంచి పెద్ద చేస్తూ ఉంటాడు. దుర్లభ్ ప్రసాద్ ఇంట్లో దుర్లభ్ ప్రసాద్ కొడుకైనటువంటి మురళి, అలాగే దుర్లభ్ ప్రసాద్ బావమరదైనటువంటి రామ్నాథ్ ముగ్గురు కలిసి జీవిస్తూ ఉంటారు. ఈ దుర్లభ్ ప్రసాద్ బావమరదైనటువంటి రామ్నాథ్ గురించి మాట్లాడాలి అంటే, తనకు కూడా ఇప్పటికీ పెళ్లి కాకుండా ఉండి ఉంటుంది. ఎందుకంటే ఈ రామ్నాథ్కి కుజు దోషం ఉండి ఉంటుంది. దాంతో రామ్నాథ్, నేను ఎవరినైనా పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి చనిపోతుంది అని భయపడుతూ, ఆ భయంతోనే ఇప్పటి వరకు ఎవరిని పెళ్లి చేసుకోకుండా జీవిస్తూ ఉంటాడు. దుర్లభ్ ప్రసాద్ బావమరదైనటువంటి రామ్నాథ్, అలాగే దుర్లభ్ ప్రసాద్ కొడుకైనటువంటి మురళి, ఈ ముగ్గురు కలిసి చాలా ప్రశాంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని బ్రతుకుతూ ఉంటారు. కట్ చేస్తే ఇక్కడే మనకు మేహక్ అనే ఒక అమ్మాయిని చూపించడం జరుగుతుంది. ఈ మేహక్ వాళ్ళ ఫాదర్ పేరు బ్రిజ్ భూషణ్ అయి ఉంటుంది. ఈ భూషణ్ కి శారీస్ ని తయారు చేసే చాలా పెద్ద ఫ్యాక్టరీ ఉంటుంది. అంటే వీళ్ళు చాలా బాగా ధనవంతులై ఉంటారు. ఈ భూషణ్ కూతురు అయినటువంటి మేహక్ ఒక కాలేజీలో చదువుకుంటూ ఉంటుంది. ఆ కాలేజీలోనే మేహక్ ఒక అబ్బాయిని ప్రేమిస్తూ ఉంటుంది. ట్విస్ట్ ఏమిటి అంటే, ఆ అబ్బాయి మరెవరో కాదు, మన దుర్లభ్ ప్రసాద్ కొడుకైనటువంటి మురళినే ప్రేమిస్తూ ఉండడంతో వాళ్ళిద్దరూ కూడా చాలా మంచిగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఇద్దరు కూడా సిటీలో కూడా తిరుగుతూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ రోడ్డు మీద తిరుగుతూ ఉన్న సమయంలో దుర్లభ్ మరియు ఆ భూషణ్ ఇద్దరు కూడా చూస్తారు. భూషణ్ చాలా కోపంగా వాళ్ళ మనుషుల్ని చూసి, వెంటనే మీరు ఆ మురళి వాళ్ళ ఇంటికి వెళ్లి తనని నా దగ్గరికి తీసుకుని రా అని చెప్పడంతో, భూషణ్ వాళ్ళ మనుషులు వెంటనే దుర్లభ్ ప్రసాద్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి మురళిని తీసుకుని భూషణ్ ఇంటికి దగ్గరికి వచ్చేస్తారు. భూషణ్ వెంటనే మురళిని చూసి, నీ ఫ్యామిలీ గురించి చెప్పు అని అడగడంతో, మురళి జరిగిందంతా మొత్తం నిజమంతా కూడా భూషణ్కి చెప్తాడు. మా అమ్మ చిన్నతనంలోనే చనిపోయింది, మా నాన్నకి ఒక మంగళ షాప్ కూడా ఉంది అని నిజాలన్నీ కూడా భూషణ్ దగ్గర చెప్తూ ఉంటాడు. అప్పుడు భూషణ్ మాట్లాడుతూ, అంటే మీ ఇంట్లో ముగ్గురు మగవాళ్లే ఉన్నారు, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరూ లేరు, అంటే ఆడవాళ్ళు ఎవరూ లేని ఇంటికి నా కూతుర్ని కోడలుగా పంపిస్తే మీ ముగ్గురికి కూడా సేవలు చేస్తూ నా కూతురు ఒక పని మనిషిలాగా తయారైపోతుంది. నా కూతురు అక్కడికి వస్తే తన బాధల్ని కూడా ఎవరికీ చెప్పుకో లేదు. ఆడవాళ్ళు ఎవరూ లేనటువంటి ఇంటికి నా కూతుర్ని నేను కోడలుగా పంపించను. మీ ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే అప్పుడే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను అని అంటాడు. దానికి మురళి వెంటనే భూషణ్ని చూసి, ఇది పెద్ద సమస్య కాదు, నేను వెంటనే మా నాన్న అయినటువంటి దుర్లభ్ ప్రసాద్ గారికి పెళ్లి చేసేస్తాను, ఆ తర్వాత నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అని అంటూ ఉంటాడు. అయితే ఈ మాటలు విన్నటువంటి ఆ భూషణ్ మాత్రం, ఆ దుర్లభ్ ప్రసాద్ కి ఇప్పుడు 55 సంవత్సరాలు దాటి ఉన్నాయి, ఈ వయసులో అతనికి మరొక పెళ్లి చేయడం అంటే అది అసాధ్యం, అది జరగదు అనుకుంటూ వెంటనే ఆ మురళిని చూసి, నువ్వు ముందు వెళ్ళి మీ నాన్నకి పెళ్లి చెయ్యి, ఆ తర్వాత నా కూతురు పెళ్లి గురించి ఆలోచిద్దామని అంటాడు. దాంతో మురళి మాత్రం, ఖచ్చితంగా నేను మా నాన్నకి పెళ్లి చేసి ఆ తర్వాత నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. తర్వాత మురళి వెంటనే తన నాన్న బయోడేటాని చాలా మ్యాట్రిమోనీ సైట్స్ కి మరియు కొంతమంది బ్రోకర్స్ కూడా ఇచ్చి, మీరు ఎలాగైనా ఒక మంచి సంబంధాన్ని మా నాన్నకి చూసి పెట్టండి అని చెప్పి ఉంటాడు. ఆ వెంటనే మురళి రామనాథ్ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా నాన్నకి పెళ్లి చెయ్యాలి అని చెప్తాడు. దానికి రామనాథ్ కూడా ఒప్పుకోవడంతో రామనాథ్ మరియు మురళి ఇద్దరు కూడా దుర్లభ్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి, మీరు మళ్ళీ మరొక పెళ్లి చేసుకోవాలి అని చెప్తారు. ఆ మాటలు విన్నటువంటి దుర్లభ్ ప్రసాద్, మీ అమ్మ చనిపోయిన తర్వాత ఇంకెవరిని కూడా నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకోలేదు, నిన్ను పెంచితే నా జీవితానికి అదే చాలనుకున్నాను, ఇప్పుడు నాకు మళ్ళీ పెళ్లి ఏమిటి అని అంటూ ఉంటాడు. అయితే రామ్నాథ్ మరియు ఈ మురళి ఇద్దరు కూడా తనని బాగా కన్విన్స్ చేయడంతో చివరికి ఆ దుర్లభ్ ప్రసాద్ పెళ్లి చేసుకోవడానికి అయితే ఒప్పుకుంటాడు. అప్పటి నుంచి కూడా మురళి రామనాథ్ ఇద్దరు కూడా దుర్లభ్ ప్రసాద్ కోసం చాలా సంబంధాలని చూస్తారు, కానీ అవేమీ కూడా దుర్లభ్ ప్రసాద్ కి నచ్చకుండా ఉంటాయి. అయితే సడన్ గా ఒకరోజు ఈ దుర్లభ్ ప్రసాద్ కి తన చిన్ననాటి క్లాస్మేట్ అయినటువంటి భవిత కనిపిస్తుంది. ఆ భవితను చూసినటువంటి దుర్లభ్ ప్రసాద్ ఆనందంలో ఉప్పొంగిపోతూ వెంటనే తన బావమరిది అయినటువంటి రామ్నాథ్ దగ్గరికి వెళ్ళి, నేను మరియు భవిత ఇద్దరం కూడా ఒకరికొకరు ప్రేమించుకున్నాం, కానీ ఎప్పుడూ కూడా మేము కలవలేకపోయాం, ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఆ భవిత నాకు కనిపించింది అని ఆ దుర్లభ్ ప్రసాద్ చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఈ ఆనందాన్ని చూసినటువంటి ఆ రామ్నాథ్ కూడా, అంటే ఇప్పుడు మా బావకి పెళ్లి అవ్వబోతుంది అని తను చాలా ఆనందపడుతూ ఉంటాడు. వెంటనే ఇదే విషయాన్ని తీసుకుని వెళ్లి మురళికి చెప్ప
చెప్పగా మురళి మాత్రం అసలు ఆనందంతో గంతేస్తూ, నేను మా నాన్న కోసం ఎంతో మంది సంబంధాలని చూశాను, కానీ ఏ ఒక్క సంబంధం కూడా మా నాన్నకి నచ్చలేదు. ఇప్పుడు మా నాన్నకి ఇష్టమైన వాళ్ళే కనిపించారు. వీళ్ళిద్దరికి పెళ్ళైతే నాకు మెహక్ కూడా పెళ్లి త్వరగా అయిపోతుంది అని చాలా ఆనందపడుతూ ఉంటాడు. అప్పటి నుంచి కూడా దుర్లభ్ ప్రసాద్ మరియు బబిత ఇద్దరు కూడా రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారు. నిజానికి ఈ బబిత ఇంతకు ముందు అమెరికాలో ఉండి 1 వారం క్రితమే వారణాసికి వచ్చి ఉంటుంది. తను ఇక్కడే ఎన్జిఓలో జాయిన్ అయ్యి ఇక్కడే ఉండబోతున్నాను అని చెప్పడంతో ఆ మాటలు విన్నటువంటి మురళి మాత్రం చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఎందుకంటే నాకు కొత్త అమ్మ దొరకబోతుంది అని చాలా ఆనందపడుతూ ఆ తర్వాత దుర్లభ్ ప్రసాద్ని పక్కకి తీసుకుని వెళ్ళి తనకి చాలా ట్రైనింగ్ ఇస్తూ రేపు ఫిబ్రవరి 14th రోజున ఏ విధంగా బబితాకి ప్రపోజ్ చేయాలి, ఎలా తన లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలి అని ఆ దుర్లభ్ ప్రసాద్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు మురళి. ఆ తర్వాత మురళి దుర్లభ్ ప్రసాద్కి బాగా ట్రైనింగ్ ఇచ్చి పార్క్ దగ్గరికి పంపిస్తాడు. అక్కడికి దుర్లభ్ ప్రసాద్ మరియు బబిత ఇద్దరు వచ్చి చాలా మంచిగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ పార్క్ దగ్గరికి చాలా మంది యువకులు కూడా వచ్చి ఉంటారు. అలా వాళ్ళిద్దరూ కూడా చాలా మంచిగా మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో కొంతసేపటి తర్వాత అక్కడికి మన సంస్కృతిని కాపాడాలి అంటూ కొంతమంది నినాదాలు చేసుకుంటూ అక్కడికి వస్తారు. అక్కడ కూర్చొని ఉన్నటువంటి ఈ బబిత మరియు దుర్లభ్ ప్రసాద్ ని చూసి, ఏంటి మీరిద్దరూ కూడా వ్యాలంటైన్స్ డే ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఈ పార్క్ దగ్గరికి వచ్చారని అడుగుతూ ఉంటారు. అప్పుడు బబిత వెంటనే వాళ్ళందరినీ చూసి, మేమెందుకు వ్యాలంటైన్స్ డే ని సెలబ్రేట్ చేసుకుంటాం, అది అసలు మా పండగే కాదు, మన సంస్కృతులు అవేమీ లేవు, మేము ఇక్కడ వసంత పంచమిని జరుపుకోవడం కోసం వచ్చాం, ఎందుకంటే అది మన కల్చర్లో ఉంది, వ్యాలంటైన్స్ డే అనేది మన కల్చర్లో లేదు అని అంటూ ఉంటుంది. ఇదంతా కూడా అక్కడికి వచ్చిన గ్యాంగ్ లో ఉన్న ఒక వ్యక్తి వీడియో రికార్డ్ చేసి అందరూ కూడా ఇదే విధంగా ఉండాలి, వ్యాలంటైన్స్ డే ని జరుపుకోకూడదు అని చెప్పి ఆ బసంత చెప్పిందంతా కూడా వీడియో రికార్డ్ చేసి ఉండడంతో ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు. దాంతో ఆ వీడియో చాలా వైరల్ అవుతుంది. ఆ తర్వాత ఆ వీడియో భూషణ్ వరకు వెళ్లడంతో భూషణ్ ఆ బబిత గురించి ఎంక్వైరీ చేయగా తన అమెరికా నుంచి తిరిగి వచ్చిందని, తను సిగరెట్ తాగుతుంది, మందు తాగుతుంది, ఇవన్నీ కూడా వాళ్ళకి సహజమే కదా అనుకుంటాడు. ఆ తర్వాత భూషణ్ వెంటనే మురళిని తన ఇంటి దగ్గరికి పిలిచి, మీ నాన్న ఏమిటి ఆ బబితతో పాటు ఉన్నాడు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు మురళి మాట్లాడుతూ, మీరు చెప్పినట్లుగానే మా నాన్నకి త్వరలోనే పెళ్లి చేయబోతున్నాను, మా నాన్నకి మరియు ఆ బబితకి పెళ్లి చేయబోతున్నాను అని అంటాడు. భూషణ్ వెంటనే మురళిని చూసి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, ఎందుకంటే ఆ బబిత మంచిది కాదు, తనకు చాలా చెడ్డ అలవాట్లు ఉన్నాయి, అలాంటి అమ్మాయి మీ ఇంట్లోకి వస్తే మీ కుటుంబమే నాశనం అవుతుంది, అలాంటి అమ్మాయి ఉన్న ఇంట్లోకి నా కూతుర్ని కోడలుగా పంపించను, ఒక పని చేయి, మీ నాన్నని ఆ బబితకి దూరంగా ఉంచు, అప్పుడే నేను నా కూతుర్ని ఇచ్చి నీకు పెళ్లి చేస్తాను అని చెప్పడంతో అసలు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కానటువంటి మురళి ఆ మెహక్ని చాలా ప్రేమిస్తూ ఉండడంతో వెంటనే ఆ భూషణ్ ని చూసి, అలాగే మీరు చెప్పినట్లుగానే ఇక మీదట మా నాన్న మాత్రం ఆ బబితని కలవడం అని మాటిస్తాడు. దాంతో భూషణ్ కూడా మురళికి మరియు మెహక్కి పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేయడం మొదలు పెడతాడు. ఆ తర్వాత మురళి వెంటనే దుర్లభ్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి, నాన్న నువ్వు ఆ బబితకి దూరంగా ఉండాలి అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి దుర్లభ్ ప్రసాద్ చాలా బాధపడుతూ, నేను ఎంగేజ్ లో ఉన్నప్పుడే ఆ బబితని చాలా ప్రేమించాను, ఇదే విషయాన్ని మా నాన్న దగ్గర కూడా చెప్పాను, కానీ మా నాన్న మాత్రం ఆ ఇద్దరు పెళ్లికి ఒప్పుకోలేదు, పైగా మా నాన్న నన్ను చూసి నువ్వు ఆ బబితని పెళ్లి చేసుకుంటే నువ్వు నా శవాన్ని చూస్తావని బెదిరించాడు, అందుకే నేను మా నాన్నకి ఇష్టం లేదు అని నేను ఆ బబితకి దూరం పెడుతూ వచ్చాను. అలా బబితని నేను దూరం పెట్టడంతో బబిత కొన్ని రోజులు వెయిట్ చేసి అక్కడి నుంచి అమెరికాకి వెళ్ళిపోయింది. అలా అప్పుడు నేను మా నాన్న కోసం బబితకు దూరం అయ్యాను. ఇన్ని సంవత్సరాల తర్వాత బబిత ఇండియాకి తిరిగి వచ్చింది. ఇప్పుడు నేను తనకు దగ్గర అవ్వబోతూ ఉండగా ఇప్పుడు మళ్ళీ నేను నా కొడుకు కోసం అని ఆ బబితకి దూరం అవ్వాల్సి వస్తుంది అని బాధపడుతూ ఉంటాడు. అయితే మురళి ఇవేమీ కూడా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మురళి మరియు మెహక్ కి పెళ్లి ఏర్పాట్లు జరగడంతో భూషణ్ ఈ పెళ్లిని చాలా గ్రాండ్ గా చేస్తూ ఉంటాడు. దాంతో మురళి మరియు మెహక్ ఇద్దరు కూడా చాలా ఆనందంగా ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఒక వ్యక్తి ఒక వీడియోని తీసుకువచ్చి భూషణ్ కి చూపించగా ఆ వీడియోలో దుర్లభ్ ప్రసాద్ వెళ్లి ఆ బబిత దగ్గర మాట్లాడుతూ ఉంటాడు. దాంతో బాగా కోపం తెచ్చుకున్న భూషణ్ వెంటనే మురళిని చూసి, నేను నీకు ప్రామిస్ చేసినట్లుగానే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయడానికి నేను రెడీ అయ్యాను, కానీ నువ్వు నీ ప్రామిస్ నిలబెట్టుకోలేకపోయావని ఆ దుర్లభ్ ప్రసాద్ ఆ బబితతో మాట్లాడుతున్నటువంటి వీడియోను చూపించి, ఇది ఇలాగే జరిగితే నీకు మెహక్ కి పెళ్లి జరగదు అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో మురళి వెంటనే చాలా కోపంగా ఇంటికి వెళ్లి తన ఫాదర్ ని చాలా తిడుతూ, అసలు నువ్వెందుకు నాకు మాట ఇచ్చి మరి ఆ బబిత దగ్గరికి వెళ్ళావు అని ఆ దుర్లభ్ ప్రసాద్ ని చాలా తీవ్రంగా తిడుతూ ఉంటాడు. అయినప్పటికీ ప్రసాద్ మాత్రం తన కొడుకుని ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత మురళి వెంటనే చాలా కోపంగా బబిత దగ్గరికి వెళ్లి కోపంగా మాట్లాడుతూ ఉండడంతో బబిత వెంటనే మురళిని చూసి, నీకు అసలు విషయం తెలియదు, నిజానికి నేను మీ నాన్న ఇంతకు ముందే చిన్న వయసులోనే ప్రేమించుకున్నాం, అప్పట్లో మీ తాతయ్య గారు మా పెళ్లికి ఒప్పుకోలేదు, అందుకే నేను అమెరికాకి వెళ్ళిపోయాను, ఇప్పుడు తిరిగి వచ్చిన తర్వాత మేమిద్దరం కలిసిన తర్వాత మేమిద్దరం కూడా కలిసి ఉండాలని ఎంతో ఆశపడ్డాం, కానీ ఇప్పుడు కూడా మీ నాన్న నీ కోసం అని చెప్పి తన ప్రేమను మళ్ళీ త్యాగం చేయడానికి సిద్ధపడుతున్నాడు, ఇందులో నువ్వు ఎంత సెల్ఫిషో ఒకసారి అర్థం చేసుకోనంటుంది.
ఆ మాటలు ఉన్నటువంటి మురళి నేను నా ఫాదర్ దగ్గర ఇంత రూడ్గా బిహేవ్ చేశానా అనుకుని చాలా బాధపడుతూ మా నాన్న తన ప్రేమను నా కోసం త్యాగం చేయవలసిన అవసరం లేదు అని వెంటనే భవితని ఆ బోసన్ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళి నువ్వు నీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా లేదా అన్నది సెకండరీ, నేను ఖచ్చితంగా మా నాన్నకి తను ప్రేమించినటువంటి ఈ భవితాని ఇచ్చి పెళ్లి చేస్తాను, ఈ భవితానే నా అమ్మ అవుతుంది, ఆ తర్వాత నీ కూతుర్ని నాకు ఇస్తావా లేదా అన్నది నీ నిర్ణయం. మా నాన్న మా అమ్మ చనిపోయినప్పటి నుంచి కూడా వేరొకరిని పెళ్లి చేసుకోకుండా నన్ను పెంచడమే తన ధ్యేయంగా పెట్టుకుని ఉన్నాడు. అలాంటి వ్యక్తి ప్రేమకి నేను అడ్డుపడను. ఈసారి మా నాన్న ప్రేమ విజయం సాధిస్తుంది. మా నాన్న ప్రేమించినటువంటి భవితతో తనకి పెళ్లి అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత మురళి వెంటనే ఇంటికి తిరిగి వెళ్లి తన ఫాదర్ అయినటువంటి దుర్లభ్ ప్రసాద్ ని మళ్ళీ ఆ భవితని పెళ్లి చేసుకోవడానికి ఒప్పిస్తాడు. మురళి వెంటనే దుర్లభ్ ప్రసాద్ ని చూసి ఇంతకీ ఆ భవిత నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నీకు మాటిచ్చిందా లేదా? ఎందుకంటే తను నాతో మాట్లాడినప్పుడు మీ ఇద్దరు ప్రేమ గురించి అయితే చెప్పింది, కానీ తను ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటా అన్న మాట మాత్రం నా దగ్గర చెప్పలేదు అని అంటాడు. వచ్చేస్తే మరో పక్క ఈ భవిత డైరెక్ట్ గా భూషణ్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ మేము ఎంగేజ్ లో ఉన్నప్పుడు నేను మరియు ఆ దుర్లభ్ ప్రసాద్ ప్రేమించుకున్నాం. అప్పట్లో మా ప్రేమని దుర్లభ్ ప్రసాద్ వాళ్ళ ఫాదర్ ఒప్పుకోలేదు. అందుకే నేను దుర్లభ్ ప్రసాద్ ని తలుసుకుని చాలా బాధపడుతూ అమెరికాకి వెళ్లిపోయి దుర్లభ్ ప్రసాద్ నాకు దూరం అయిపోయాడు అని చెప్పి అక్కడ ఆల్కహాల్ కి సిగరెట్ కి అలవాటు పడ్డాను. మందు తాగడం సిగరెట్ తాగడం అనేది అది నాకే ప్రమాదం తప్ప ఇతరులకేమీ ప్రమాదం ఉండదు. అలాంటప్పుడు నీ కూతురికి కూడా ఎటువంటి ప్రమాదం ఉండదు. నువ్వు అనవసరంగా పంతానికి పోయి నీ కూతురికి మరియు ఆ మురళికి పెళ్లి చేయకుండా ఆపొద్దు. నీకు నేనే అడ్డం అనుకుంటే చెప్పు, నేను ఖచ్చితంగా దుర్లభ్ ప్రసాద్ కి దూరంగా వెళ్లిపోతాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి భూషణ్ తప్పు అర్థం చేసుకుని ఖచ్చితంగా నా కూతురు మేహక్కి మరియు మురళికి ఇద్దరికి పెళ్లి చేస్తాను, వాళ్ళతో పాటు నీకు మరియు ఆ దుర్లభ్ ప్రసాద్ ఇద్దరికి కూడా పెళ్లి చేస్తాను అని అంటాడు. అయితే ఆ మాటలో ఉన్నటువంటి భవిత మాత్రం నాది దుర్లభ్ పెళ్లి గురించి మీరు మర్చిపోండి, మేహక్ మరియు మురళి పెళ్లి గురించి ఆలోచించండి, నా పెళ్లి గురించి నేను ఆలోచిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కట్ చేస్తే మరో పక్క దుర్లభ్ ప్రసాద్ అలాగే దుర్లభ్ ప్రసాద్ బావమరిదైనటువంటి రామ్నాథ్, దుర్లభ్ ప్రసాద్ కొడుకైనటువంటి మురళి ముగ్గురు కలిసి ఆ భవిత ఇంటి దగ్గరికి వెళ్తారు. అప్పుడు దుర్లభ్ ప్రసాద్ వెంటనే భవిత దగ్గరికి వెళ్ళి మనం ఇద్దరం కూడా పెళ్లి చేసుకుందాం అని అంటూ ఉంటాడు. అయితే ఆ భవిత మాత్రం దుర్లభ్ ప్రసాద్ మీద చాలా కోపంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎంగేజ్లో నిన్ను ప్రేమించినప్పుడు నువ్వు ఒక స్టాండ్ తీసుకోలేదు, నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి ఎందుకు మీ నాన్నకి చెప్పి అప్పట్లోనే నన్ను పెళ్లి చేసుకోలేదు అని ఆ దుర్లభ్ ప్రసాద్ మీద చాలా కోపంగా ఉంటుంది. అయితే దుర్లభ్ ప్రసాద్ మాత్రం ఆ భవితకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే సమయంలో మురళి మరియు మేహక్ ఇద్దరు కూడా వచ్చి ఆ భవితకి నచ్చజెప్తూ ఉండడంతో ఫైనల్ గా భవిత దుర్లభ్ ప్రసాద్ ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. పంతులు బాగా ఆలోచించి దుర్లభ్ ప్రసాద్ కి మరియు తన కొడుకైనటువంటి మురళికి ఒకే రోజు ముహూర్తాన్ని ఫిక్స్ చేస్తాడు. ఆ విధంగా దుర్లభ్ ప్రసాద్ మరియు తన కొడుకైనటువంటి మురళి అంటే తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా ఒకే రోజు పెళ్లి చేసుకుంటారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఎందుకు ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించి ఆ అమ్మాయిని కాకుండా ప్రేమించిన అమ్మాయి ఫ్రెండ్ ని పెళ్లి చేసుకున్నాడు? కేరళలో ఉన్న యూత్ మొత్తం ఎందుకు విదేశాలకు వెళ్లిపోతున్నారు? తన బెస్ట్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ని తనెందుకు పెళ్లి చేసుకుంది? ఒక సామాన్యమైన వ్యక్తి సీఎంని ఎలా కలిశాడు? ఆ సామాన్యమైన వ్యక్తి చేసిన పని వల్ల సీఎం కేరళలో ఉన్న యువత మొత్తానికి ఏం అభయం ఇచ్చాడు? కేరళలో ఉన్న ప్రతిపక్షం మరియు అధికారంలో ఉన్న పార్టీ అందరూ కలిసి ఎందుకు ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశారు? చివరికి ఆకాష్ తన తండ్రి కోరికని తీర్చాడా లేదా అన్నదే 2025లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ కేరళ మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.